మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. పొద్దున్నే శుభప్రదంగా దేవుని వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో అమ్మవాళ్ళ ఊర్లో వీడియో. అమ్మవాళ్ళ ఇంటి ముందుకి బొజ్జగన్న పోయి వస్తే అమ్మ వారు పోసి ప్రసాదం చేస్తుంది. పెద్ద పెద్ద సిటీల్లో ఇలా చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ, ఎందుకంటే నేను చూడలేదు కదా ఎప్పుడు. పల్లెటూరులో మాత్రం ఇలా దేవుని ఊరేగింపు ఏ దేవుడు వచ్చినా కానీ ఇలా వారు పోసి ప్రసాదం చేస్తారనమాట. ఇక ఇలాంటి వాటికి నేను నోచుకోలేదు. ఎందుకంటే మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మా ఇల్లు ఊరికి స్టార్టింగ్లో ఉండబట్టి మా ఇంటి పక్కన అన్నీ కూడా ఫంక్షన్ హాలు, ట్రాక్టర్ షోరూమ్, బండ్ల షోరూమ్, హోటళ్ళు, బంకు ఇట్లా ఇవన్నీ ఉండటం వల్ల దేవుని ఊరేగింపు ఏదైనా మా దాకా రాదు. అందుకని నేను ఇలాంటివి చాలా మిస్ అవుతుంటాను, బాధపడుతుంటాను. ఒకవేళ ఇలాంటి ఊరేగింపులు జరుగుతుంటే మేము అక్కడికి వెళ్ళి చూడటం తప్పితే మా దాకా రావు. కాబట్టి మనకు తెలిసిన అక్క వాళ్ళ అబ్బాయి ఈ వీడియో తీసి పంపించాడు. ఇక మీరందరూ కూడా చూస్తారని ఇలా ఈ వీడియో పెట్టానన్నమాట. ఆ వినాయకుని అనుగ్రహం అందరిపైన ఉండాలి. సరే, నేను మిస్ అవుతున్నాను కదా, అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు కదా. ఇలాంటి సందర్భాల్లో మా ఇంటి దాకా దేవుని ఊరేగింపు వచ్చినా రాపోయినా మాకు చూడాలనిపించినప్పుడు ఇలాంటి వేడుకల్లో మేమే అక్కడికి వెళ్ళి చూసి వస్తామన్నమాట. ఈ వీడియో చూస్తే అమ్మ వారు పోసి ప్రసాదం చేస్తుంటే నేను చేసినంత సంతోషపడ్డాను. థ్యాంక్స్ వేణు, వీడియో పంపించినందుకు.